ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే కోటి సంతకాల సేకరణకు వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టిందని విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాలను గవర్నర్కు అందజేస్తామన్నారు. చరిత్రను తిరగరాసే విధంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే చంద్రబాబు అందులో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విద్య వైద్యంతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్సీపీ విశాఖ నగర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కేకే రాజు ఉన్నారు. సార్, ఈ కోటి సంతకాల ఉద్యమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని ఇంకా రానున్న రోజులు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ఈ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి ఏకపక్షంగా అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి గత కొన్ని రోజులుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం చర్చలోకి వచ్చిన దగ్గర నుంచి, నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి, సామాన్యుల దగ్గర నుంచి మేధావుల వరకు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న సమయంలో మొన్న 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన రావడం జరిగింది. ఆ రోజు మనం చూసాం, లక్షలాదిగా తండోపతండాలుగా కట్టలు తెంచుకొని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సంఘీభావం తెలిపి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడవడం జరిగింది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయాలనే ఉద్దేశంతో అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి, ప్రతి గ్రామంలోని, ప్రతి డివిజన్లోని, ప్రతి కాలనీలను కూడా రచ్చబండలు ఏర్పాటు చేసి దీనిపైన చర్చ జరిపి ఇది మంచి నిర్ణయమా కాదే అనేది ప్రజాభిప్రాయాన్ని సేకరించడంతో పాటు ప్రజల దగ్గర నుంచి కోటి సంతకాలు సేకరించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం, ప్రజలతో మమేకం అవుతాం, రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ఈ సంతకాలన్నింటినీ కూడా సేకరించి నియోజకవర్గ కేంద్రాల నుంచి 22వ తారీఖున జిల్లా కార్యాలయాల నుంచి రాష్ట్ర కార్యాలయానికి చేరవేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు కలిసి వచ్చే అఖిలపక్ష పార్టీలు ఏదన్నా ఉంటే వారిని కూడా కలుపుకుని గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కోటి సంతకాలని కూడా ఆయనకు అందజేయడం జరుగుతుంది. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని, ఈ సంతకాల సేకరణ పూర్తి అయిన తర్వాత వీటన్నింటిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గవర్నర్కి ఇవ్వడం జరుగుతుందని, తమతో పాటు కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కేకే రాజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.